హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక చికెన్ రెసిపీతో వచ్చేసాను. అదే అండి చికెన్ సుక్కా రోస్ట్. మీరు చికెన్ని ఒకసారి ఇలా రోస్ట్ చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు అంటే ఫెనల్ సీడ్స్, 1/2 స్పూన్ జీలకర్ర, కాసిన్ని లవంగాలు, చెక్క వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఇక కాసిన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీ లేకుంటే ఇంకొంచెం ఎక్కువే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక స్టవ్ పై కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని కాసింత షాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించుకొని ఇక ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని కాసింత పసుపు పొడి, ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మరొకసారి ఇలా కలిపి మనం కాసింత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు చికెన్ ముక్కలు కాస్త మగ్గిపోయాయి. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేద్దాం. ఆల్రెడీ మనం సుక్కా మసాలాలో మిరపకాయలు వేసాం కాబట్టి ఇప్పుడు 2 స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సుక్కా మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ సోంపు అండి. ఆ సోంపు వేస్తేనే సుక్కా మసాలా మనకి రెడీ అయినట్లు. మెయిన్ ఇంగ్రీడియంట్ అది. ఇలా మసాలా వేసిన తర్వాత అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే రోస్ట్ కన్నా ఈ రోస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కాసిన్ని వాటర్ పోసుకొని చికెన్ ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, కాసింత ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే సరిపోతుంది. మరి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ మనకి రోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒకసారి బాగా కలుపుకొని ఇక చివరిగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సులువుగా మీరు ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంతే అండి, మన రోస్ట్ రెడీ అయిపోయినట్లే. మీరు వేడి వేడి చపాతీల్లో కానీ, రోటీస్లో కానీ, రైస్లే కానీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.